వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తోంది. బీజేపీ జెండా ఎగరవేస్తున్నామన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ టికెట్ పై తొలగిన ఉత్కంఠ. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఖరారు. జూబ్లీ హిల్స్ లో అమానుష ఘటన. వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే పిఏ. వనస్థలిపురంలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడి అరెస్ట్. సూర్యాపేటలో భర్త బాలకోటయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూసే తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రెండో స్థానం కోసం మూడో స్థానం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి బీజేపీ జెండా ఎగరవేస్తున్నామని, రెండో స్థానం కోసం మూడో స్థానం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్లు పోటీ పడతాయన్నారు. ఎట్టకేలకు జనగామ బీఆర్ఎస్ టికెట్ పై ఉత్కంఠ తొలగింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ 16న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని జనగామలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ప్రారంభించారు. పల్లాతో కలిసి మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పల్లా మధ్య సయోధ్య కుదిర్చారు. ఇక పార్టీ పెద్దల ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైలెంట్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ 30-40 రోజులు మేమందరం కూడా కష్టపడతాము. ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో రెండో స్థానం కోసమో మూడో స్థానం కోసమో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడాలి. ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో వస్తుంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ ఓ వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అకారణంగా ఓ వ్యక్తిని చితకబాదుతూ కనిపిస్తున్న ఈ వీడియోలో బాధిత వ్యక్తి కాళ్లు మొక్కుతున్నా కూడా అతను వినిపించుకోలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ నెల 6న హైదరాబాద్ వనస్థలిపురంలో స్కూటీపై వెళ్తున్న భార్య శాలినిని హత్య చేసిన భర్త బాలకోటయ్యను పోలీసులు సూర్యాపేటలో అరెస్ట్ చేశారు. 15 ఏళ్ల క్రితం ఇద్దరికి వివాహం జరగగా వేధింపుల కారణంగా శాలిని తన ఇద్దరు కుమారులతో కలిసి శాతవాహన నగర్లోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. దీంతో కక్షతో పాటు అనుమానం పెంచుకున్న భర్త భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శాలిని తన సోదరి ఇంటికి స్కూటీపై వెళ్లి వస్తుండగా విజయపురి కాలనీ వద్ద ఆమెను అడ్డగించాడు. ఆమె కింద పడగానే పక్కనే ఉన్న బండరాయి తలపై మోదీ హతమార్చాడు. అనంతరం విజయవాడకు పారిపోయాడు. తిరిగి హైదరాబాద్ వస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో సూర్యాపేట బస్ స్టాండ్లోని బాలకోటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Yeah, sure. Sure. అయితే అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లో మనకి బాటసింగారం అనే ఊరు దగ్గర బయట శివార్లో ఒక ఆటోలో ముగ్గురు అక్యూజ్డ్ శ్రీశైలం దశరథ్ ఇంకా లింగస్వామి అని ముగ్గురు పోతూ 2-వీలర్ మీద వెళ్తున్న వాళ్ళ చుట్టాలు బంధువులే అయిన రామచందర్ అండ్ వెంకటేష్ ని ఆటో వాళ్ళు 2-వీలర్ మీద ఉన్నారు. ఈ ఆటో తోటి వాళ్ళని గుద్ది వాళ్ళని హిట్ చేయగా అతను మనకు పడిపోయి అతను వెంటనే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో అతన్ని హిట్ చేసి ఆ బండి మీద నుంచి పడిపోయి అతను వెంటనే చనిపోవడం జరిగింది. దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ రామచందర్ అండ్ వెంకటేష్ వాళ్ళు వీళ్ళందరూ బుడగజంగాలకు చెందిన వాళ్ళు అండ్ దగ్గర బంధువులు. దీనిలో వాళ్ళు ఇతనికి లింగస్వామి అనే అతనికి స్క్రాప్ బిజినెస్ ఉంది అండ్ ఈ స్క్రాప్ బిజినెస్ లో భాగంగా ఇతనికి అమ్మకుండా వేరే వాళ్ళకి అమ్ముతున్నందుకు అండ్ ఇట్లా చిన్న చిన్న గొడవలు కక్షలు పెట్టుకొని ఎట్లయినా సరే ఈ సంగతికి అంతు చూడాలి అని అనుకొని వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి అతన్ని చంపుదామన్న ఉద్దేశంతో కొట్టడం జరిగింది అండ్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ లాగా చూపిద్దామని చిత్రీకరిద్దామని. సో ఆ ఇష్యూలో మనకి అతనికి రామచందర్ అనే వ్యక్తి వెంటనే బండి మీద నుంచి పల్సర్ బండి మీద నుంచి పడిపోయి వెంటనే తలకి దెబ్బ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఒక వ్యక్తి వెంకటేష్ అనే అతను దెబ్బలు తగిలి అతను ట్రీట్మెంట్ లో ఉన్నాడు అండ్ ఈ ఇష్యూలో ఇష్యూ చేసి వెంటనే వాళ్ళు పారిపోవడం జరిగింది. అండ్ నిన్న మనకి బాటసింగారం విలేజ్ శివార్లలోనే మనకి వీళ్ళు ముగ్గురు పారిపోదామని అనుకుంటున్న సమయంలో మనకి
నిన్న 7th మనము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తదుపరి దీనికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ కస్టడీ. సో వీళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసిన ఏంటంటే ఆటో ఒకటి సీజ్ చేసాము. ఆటో ట్రాలీ ఏదైతే ఉందో ప్యాగ్ ఆటో ట్రాలీ, అండ్ దెన్ అట్లానే టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ ఒకటి, అండ్ అట్లానే వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి సెల్ ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో మన సిపి సార్ అయిన జిఎస్ చౌహాన్ సార్ చాలా క్రూషియల్ ఎవిడెన్సెస్ అండ్ ఇవి సేకరించడంలో ఇన్వెస్టిగేషన్ ని గైడ్ చేయడం జరిగింది. గతంలో అదే చిన్న చిన్న గొడవలు అవి మేజర్ గా స్క్రాప్ అమ్మడము, వాటి దగ్గర ఉన్న మనస్పర్ధలు, అవి దగ్గర బంధువులు కూడా కాబట్టి ఆ మనస్పర్ధలు ఉంటాయి కదా, ఒకటే ఊరు వాళ్ళు అండ్ దగ్గర బంధువులు. సో ఆ మనస్పర్ధలు ఒకటి బాగా పెరిగి ఈ స్టేజ్ వరకు వచ్చింది. నల్లగొండ జిల్లా నిడమనూరులోని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి మిర్యాలగూడలో సిపిఎం పార్టీ పోటీలో ఉంటుందని చెప్పి గెలుస్తామన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీతో సిపిఎం పార్టీ పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయం త్వరలో చర్చిస్తామని అన్నారు. వందల మందిని ఎంత మారుస్తున్నా సరే, ఆడవాళ్ళని దారుణంగా చర్చ పనులు జరుగుతున్నా సరే దాన్ని కంట్రోల్ చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. మోడీ ఇంతవరకు మణిపూర్ గురించి మాట్లాడలేదు. ఈ రకంగా ఏ అంశం చూసినా సరే బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ముందుకు పోతుందనే ప్రజలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాంటి బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలో రావాలని గతంలో ప్రయత్నం చేసింది సీరియస్గా. బీఆర్ఎస్ని ఓడిస్తాం, మేము అధికారంలోకి వస్తాం అని ఓ పెద్ద ప్రయత్నం జరిగింది. మునుగోడు ఎన్నికల కంటే ముందు దాకా బీజేపీ కొంత ఊపు ఉత్సాహం కూడా కనపడింది. కానీ ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ గట్టి వైఖరి తీసుకొని కేంద్రంలో బీజేపీని గద్దె దించుతున్న లక్ష్యాన్ని ప్రకటించాడు అన్నాడు. బీజేపీ మునుగోడు ఓడిపోవడంలో కమ్యూనిస్టులు కీలకమైన పాత్ర నిర్వహించారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేశాడు కేసీఆర్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రధాన పోటీగా లేదని, బీజేపీ వెనక్కి పోయింది, థర్డ్ ఫోర్స్గా ఉంటుంది. 10 సీట్లు వస్తే రావు కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమైన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీకి ముందుకు వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్తో ఫైట్ చేసేటప్పుడు నువ్వా నేనా అనే విధంగా రాజకీయ పోరాటం జరుగుతున్నప్పుడు అవసరమైతే 4 సీట్లు తక్కువైతే బీజేపీ సహాయం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు వచ్చే సీట్లోంచి ఎంఐఎం సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇటు హిందూ మతోన్మాద పార్టీ, అటు ముస్లిం మతోన్మాద పార్టీ, ఈ 2 పార్టీల సహకారం కేసీఆర్కి లభించే అవకాశం ఉంది. వీళ్ళు సపోర్ట్ తీసుకోవాలంటే కమ్యూనిస్టులు ఉండకూడదు పక్కన. ఇది రాజకీయంగా ఆయన ఆలోచన. సీట్ల చర్చల సందర్భం కూడా అదే చెప్పారు. మీరు ఇండియా కూటమితో ఉన్నారు, సిపిఎం పార్టీ, ఇండియా కూటమి మేము దూరంగా ఉన్నాం అనేది ఆనాడు చర్చ తీసుకొచ్చారు. బీఆర్ఎస్ మేము సూటిగా ప్రశ్నిస్తుంది ఏంటంటే, మీరు నిజంగా బీజేపీ వ్యతిరేకులైతే స్పష్టంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తాం మేము చెప్పట్లేదు. ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా కేసీఆర్, పైగా హరీష్ రావు ప్రకటన చూడండి, లేకపోతే కేటీఆర్ ప్రకటన చూడండి, ఏమంటున్నారు, కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా మద్దతుతోటే వస్తుంది, అంటే మా సపోర్టే కీలకం అనే మాటలు మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటి? బీజేపీ వచ్చినా మాకు అభ్యంతరం లేదు, కాంగ్రెస్ వచ్చినా అభ్యంతరం లేదు, ఎవరు వచ్చినా మేము మాత్రం దాన్ని సపోర్ట్ చేస్తాం, ఆ రకంగా మద్దతు ఇస్తామనే ఒక ప్రకటన చేస్తున్నారు. ఇది ఒక అవకాశవాదం, ఒక స్పష్టమైన రాజకీయ వైఖరి బీఆర్ఎస్ పార్టీ తీసుకోవట్లేదు. ఈ అవకాశవాదం కూడా ప్రజలకు అర్థమవుతుంది. దానికి తోడు కొన్ని సంక్షేమ పథకాల గురించి వాళ్ళు గొప్పగా చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీల పేరుతోటి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరవాణులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెడ్ హ్యాండెడ్గా 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటాద్రి మాట్లాడారు. బయట మాట్లాడు
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యం అమ్మకాల ద్వారా లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్రం సీబీఐ తోటి దర్యాప్తు చేయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ఒక్కటే అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అది నిజం కాదని నిరూపించుకోవడానికైనా దర్యాప్తు నిర్వహించాలన్నారు. లిక్కర్ దందా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్లోగన్ ఇచ్చాడా లేకపోతే వాళ్ళ పార్టీ ఇచ్చిందా తెలియదు. ఏపీ కోసం జగన్ అంటే, ఆంధ్రప్రదేశ్ కోసం జగన్మోహన్ రెడ్డి కావాలని ఎవరు కోరారో వాళ్ళే చెప్పాలి. మరి జగన్ కోరుకుంటున్నాడు నాకు ఆంధ్రప్రదేశ్ కావాలంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏమిలే. ఎందుకంటే నీకు బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది, పట్టపగలు దోచుకుంటా ఉన్నావు. నువ్వు ఇంత దోస్తా ఉన్నా సరే ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు. మాట్లాడినా నువ్వు ఖాతరు చేయవు. మేము మాట్లాడుతూనే ఉన్నాము, టీవీలో చూపిస్తూనే ఉన్నారు, పత్రికల్లో రాస్తూనే ఉన్నారు. అయినా నువ్వేం ఖాతరు చేయడం లేదు. ఆడ కేంద్రంలో నరేంద్ర మోడీ మీ పెదనాయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతను నిన్ను బాగా కాపాడుతూ ఉన్నాడు, పక్కాగా కాపాడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే పోయి ఆమె చెప్పింది 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది, ఇది ఒక పెద్ద స్కామ్ అని. మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు, కేంద్రంలో ఉన్న వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మరి తెలిసి ఏమైనా గడ్డి బిక్తా ఉన్నారని నేను అడుగుతాను. నువ్వు ఢిల్లీలో 100 కోట్ల రూపాయల స్కామ్ అంటేనే దాంట్లో తీసుకొని పోయి దాదాపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని 6 నెలలుగా జైల్లో పెట్టావు. మొన్న ఒక ఎంపీని అరెస్ట్ చేశావు. మరి ఆంధ్ర రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా పక్కాగా ఇక్కడ కుంభకోణం జరుగుతూ ఉంది, మద్యం స్కాము, చీప్ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. బాగా మొత్తం డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వస్తూ ఉంది. మరి ఇవాళ మేము చెప్తే మీరు ఇన్లే. కనీసం పురంధరేశ్వరం ఈ పార్టీ ప్రెసిడెంట్ ఆమె వచ్చి లెటర్ ఇచ్చింది కదా, మరి సిబిఐ దర్యాప్తు చేయండి. జగన్మోహన్ రెడ్డికి ఆ డబ్బులు పోతా ఉన్నాయి నేరుగా అని చెప్పి మేము చెప్తానే ఉన్నాం. కాబట్టి నువ్వు ఎవరి కోసం రావాలనుకుంటున్నావో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి నీవు చేసింది ఏమిటో చెప్పమని కోరుతా ఉన్నాం. రాష్ట్రాన్ని 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచావు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించావు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ నువ్వు రోడ్డు వేయడంలే, ఒక ప్రాజెక్టు కట్టడంలే. చివరికి వాళ్ళు కాంట్రాక్టర్లు పిలిస్తే పరిగెత్తిపోతూ ఉన్నారు. వాళ్ళు నిన్న రావులపాలెంలో సమావేశమై ఏ పనికి మేము టెండర్ వేయమని చెప్పే పరిస్థితి వచ్చింది. ప్రకాశం జిల్లాలో గుండకొమ్మ ప్రాజెక్టు 10 కోట్ల టెండర్ కూడా వేయడానికి కాంట్రాక్టర్లు 6 సార్లు పిలిచినా రాలేదంటే మరి గవర్నమెంట్ సిగ్గులేని ప్రభుత్వం ఇది. కాబట్టి నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్రానికి? ఒక ప్రాజెక్టు కట్టావా, ఒక కాలువ తవ్వావా, ఒక పరిశ్రమ తెచ్చావా, ఐటీ ఏమైనా డెవలప్ చేసావా? ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి నీవు చేసిన మేలేమిటి? నేను వాగ్దానాలు అమలు చేశానంటావు. నీవు చెప్పావు ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలే. ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా చేయలే. చాలా నాకు కూడా ఆశ్చర్యమవుతాను. నేను ఈశ్వర్ అయితే అడిగితే చెప్పాడు, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. నీవేమంటావు? బ్రహ్మాండంగా నేను అది విద్య పైన పూర్తి కాన్సన్ట్రేట్ చేశాను, ఇంగ్లీష్ మీడియం పెట్టాను, భారతదేశంలో ఎక్కడా లేదు, అందరు నన్ను పొగుడుతున్నారు. మేమంటా ఉన్నాము నువ్వు కనీసం ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 6,04,000 మంది ఆ స్కూళ్ళు వదిలిపెట్టి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. దానికి సమాధానం చెప్పు. కాబట్టి నువ్వు అంతా రివర్స్లో చెప్తా ఉన్నావు. ప్రాజెక్టులు కట్టాలా, నీళ్ళు ఇవ్వాలా, కాలువలు తవ్వాలా, తర్వాత స్కూళ్ళలో స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక పరిశ్రమ పెట్టలేకపోయినావు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. అమర్ రాజా బ్యాటరీస్ పోయింది, జాకీ పరిశ్రమ పోయింది, అదేవిధంగా తైవాన్ కంపెనీ తమిళనాడుకు పోయింది. అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. నువ్వు ఏది కూడా ఒకటి కూడా తేలేకపోయావు. ఐటీ సెక్టర్ అయితే మరింత ఘోరం.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీటీడీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 12,000 నుంచి 17,000కు పెంచాలని నిర్ణయించింది. 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచనున్నారు. జరుపుకునేటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించబోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి శానిటరీ వర్కర్స్ అందరికీ ఇప్పుడు వాళ్ళు అందుకుంటున్నటువంటి వేతనం 12,000 రూపాయలు అయితే మిగతా ప్రభుత్వ సంస్థల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీలలో ఉన్నట్టుగా శానిటరీ వర్కర్స్ ఎంత వేతనమైతే పొందుతున్నారో వాళ్లతో సమానంగా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శానిటరీ వర్కర్స్ 12,000 రూపాయలు అందుకుంటున్నారు. వాళ్ళకి 17,000 రూపాయలకు పైగా వేతనాన్ని పెంచాలని కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. తద్వారా దాదాపు 5,000 మంది శానిటరీ వర్కర్స్కి ఇది ఎంతో ఉపయుక్తంగా, వాళ్ళ జీవితాలకు ఒక భద్రత మరింతగా టీటీడీ ఇచ్చేటట్టుగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీకి సంబంధించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఇంతవరకు వారి వేతనాలలో ఏ సంవత్సరము కూడా ఎటువంటి పెరుగుదల ఇవ్వటము జరగలేదు. దాని కారణంగా ఈ ఉద్యోగస్తుల యొక్క వేతనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రకంగా ఉంటూ ఉన్నాయి. దాన్ని గుర్తించినటువంటి పాలక మండలి ఉద్యోగస్తులను ప్రోత్సహించడంలో భాగంగా వారి వేతనాలలో ఇక నుంచి ప్రతి సంవత్సరం 3% మేర పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. తద్వారా దాదాపు 6,000 మంది ఉద్యోగస్తులకు ఇది ప్రయోజనకారిగా ఉండబోతుంది. అలాగే కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో వివిధ సొసైటీలలో పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్లోకి మారినటువంటి ఉద్యోగస్తులకు వారి పనిని గుర్తిస్తూ ప్రతి 2 సంవత్సరాలకు వాళ్ళ సేవలకు 3% ప్రోత్సాహంగా ఇచ్చేందుకు కూడా నిర్ణయించటం జరిగింది. దీన్ని 2003 అక్టోబర్ నుంచి అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నాం. అంతే కూడా కాకుండా కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైనా ఏ కారణం చేతనైనా అకాల మరణం పొందిన ఎడల 2 లక్షల రూపాయల మేరకు వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలా అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. అలాగే ఈఎస్ఐ వర్తించని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి హెల్త్ స్కీమ్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నాం. గూడూరు చిల్లకూరు మండలాల్లోని గూడూరు చిల్లకూరు మండలాల్లో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్ను అరికట్టాలని గూడూరు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అక్రమ మైనింగ్ 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 వెంటనే రాత్రి పగలు మైనింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. కానీ అటవీ అధికారులు ఆ దిశగా
ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గం. అదేవిధంగా అటవీ భూముల్లో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి బయట తిరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా సెజ్ భూముల్లో అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరు తహసీల్దార్ గారు సెజ్ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పన ధ్యేయంగా ఆనాడు సెజ్లకు పేదలు రైతులు అందరూ కూడా ఉదారంగా భూములు ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని కాపాడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను కాపాడినట్లయితే అక్కడ ఏదో ఒక పరిశ్రమలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దాన్ని ఆపాలని చెప్పి కోరడం జరిగింది. సెజ్ భూములు మీరే కాపాడుకోవాలి. కాబట్టి అది ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులకి ఏం సంబంధం అని చెప్పి అడగడం జరిగింది. ఇది దుర్మార్గం. ఎందుకంటే మీరు మీ స్టేట్ మీ మండలానికి మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయంకైనా కట్టుబడి ఉండాల్సిందే ఎవరైనా. కానీ అటువంటి సందర్భం ఉన్నప్పటికీ మీరు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కార్మికులకు, మైన్లో పనిచేసేటువంటి కార్మికులు అయితేమి, యార్డుల్లో పనిచేసే కార్మికులు అయితేమి చట్టబద్ధత కల్పించాలని వారందరికీ కేంద్ర ప్రభుత్వ విధి విధానాల ప్రకారం పిఎఫ్ అయితేమి, ఈఎస్ఐ అయితేమి, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా, శాలరీస్ కూడా అదే మాదిరిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా తుంగలో తొక్కడం జరిగింది ఈ ప్రభుత్వాలు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. 2019కు ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎంత మైనింగ్ అయితే జరిగిందో ఈ 4 సంవత్సరాల 5 నెలల్లో అంతకంటే 100 రెట్లు అధికంగా మైనింగ్ చేయడం జరిగింది. ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఈ సొమ్మంతా? ఎవరికి దోచిపెడుతూ ఉన్నారు? దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిలికా ఆధారిత పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అదే మరిగా ఒక లారీకి పర్మిషన్ తీసుకుంటే 20 లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ ఉన్నారు. ఎవరబ్బ సొత్తు ఇదని నేను అడుగుతూ ఉన్నాను. ఆ దిశగా విజిలెన్స్ అధికారులు కానీ, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు కానీ స్పందించకపోవడం దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అదే మరిగా సెజ్ భూములను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు పంచాలని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. గూడూరు, చిల్లకూరు మండలాల్లో సరదాగా పార్టీ చేసుకుందామని వెళ్లిన ఆ యువకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఫుడ్ పాయిజన్ కావడంతో 13 మంది యువకులు అస్వస్థతకు గురైన ఘటన విశాఖలో జరిగింది. మూలగాడ గ్రామానికి చెందినటువంటి యువకులు పాతగాజువాకలోని మండి ఓ హోటల్లో బిర్యానీ తిన్నారు. ఆ భోజనం చేసి ఇంటికి వచ్చిన వారిలో 13 మందికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం నగరంలోని కేజీహెచ్ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు చేర్చారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన బాధితులు 4 యువకుల పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ పిల్లలకు ఇంత విషమంగా ఉన్నా సరే ఇప్పటి వరకు సంబంధిత హోటల్ యజమానులు పట్టించుకోలేదని, తక్షణమే కలుషిత ఆహారం వండించినటువంటి హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తోంది. బీజేపీ జెండా ఎగరవేస్తున్నామన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ టికెట్ పై తొలగిన ఉత్కంఠ. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఖరారు. జూబ్లీ హిల్స్ లో అమానుష ఘటన. వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే పిఏ. వనస్థలిపురంలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడి అరెస్ట్. సూర్యాపేటలో భర్త బాలకోటయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.